హాయ్ ఫ్రెండ్స్. తిరుపతి మన హుండీ లెక్కింపు పరకాయ ఏమని ఆ లెక్కింపు సందర్భంగా జరిగిన మన కోట్ల రూపాయల దొంగతనం కేసును అప్పటి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గారు ఎవరైతే దాన్ని కనుగొని మనకు కంప్లైంట్ ఇచ్చి ఈ కేసు రిజిస్టర్ చేశారు, ఆయన నిన్న మనకు ట్రైన్లో ప్రయాణం చేస్తూ మనకు గుంతకల్ నుండి తిరుపతికి ప్రయాణం చేస్తూ మనకు మార్గ మధ్యంలో ట్రైన్ పట్టాల కింద శవమై పడి ఉన్నాడు. పట్టాల పక్కన అది అతని తల ముక్కలు చెక్కలు చేశారు. ఇది డెఫినెట్గా మనము యాక్సిడెంట్ అని చెప్పడానికి వీల్లేదు. అతను ట్రైన్లో ఉన్నాడు, యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. రెండోది, అతను ఎవరో మనకు బలవంతంగా దించి చంపి ఆ పట్టాల పక్కన పడేసి ఉంటారనేది జనాల, అది ఎవరు చేయగలరు? ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళ కిరాయికి ఉండాలి, ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కేసును ఆల్మోస్ట్ ఇది అటకెక్కించే పనిలో భాగంగానే ఈ హత్య జరిగి ఉంటుందని, ఇక దీంతో సాక్షి ప్రధానమైన కంప్లైంట్దారు లేడు కాబట్టి ఈ కథ కంచికెళ్తుంది. మళ్ళా దేవుడి డబ్బులు ఎంతవరకైనా దోచుకోవచ్చు అన్న భావనలో ఇది జరిగి ఉండొచ్చు అనేది జనాల ఆలోచన. ప్రభుత్వం మరి ఏ రకంగా ఈ కేసును కొలికి తీసుకొస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.